ఒక మంచి విలువైన సందేశం. 7 మాటలు. ఎన్ని మాటలు? 7 మాటలు అనే కంటే కూడా 7 ముద్దులు. ఏం ముద్దులు? 7 చెప్పండి. 7 ముద్దులు. ముద్దుల గురించి ఎప్పుడన్నా విన్నారా మీరు? కుమారుణ్ణి ముద్దు పెట్టుకునడి బైబిల్లో ఉంది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన ఏమవుతాడు? ఎప్పుడు చదవలేదా మీరు? కీర్తన 2వ అధ్యాయం చదవలేదా మీరు? 12వ వచ్చిన ఆఖరి మాట. ఇప్పుడు కాదు మనకు మధ్యలో వచ్చింది ఆ మాట. తీసి పెట్టుకోండి, అక్కడ ఉండదు అనమాట ఆ మాట. ఏమని? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆయన ఏమవుతాడు? ఫీల్ అవుతాడా? కోపించును. అర్థమైందా? కోపపడును. ముద్దు మన అంశం అదే, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఒకసారి ఒక ప్రాంతంలో ఒక అతను చాలా భక్తిపరుడు. ఉదయం లేవగానే ప్రార్థన, రాత్రి పడుకునే ముందు ప్రార్థన, భోజనం చేసేటప్పుడు ప్రార్థన, పని చేసేటప్పుడు ప్రార్థన, ఎప్పుడు చూసినా భక్తి భక్తి భక్తి. ఇంత భక్తిపరుడుగా ఉండే ఇతను ఒకరోజు ఒక సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన అంటే, ఉదయం 9 గంటలకు ఉద్యోగానికి వెళ్ళవలసిన వాడు 9:30 దాకా పడుకుని నిద్రపోయి లేవల. అలారం పెట్టుకున్నాడు కానీ లేవలేకపోయాడు. 9:30 చూస్తే లేస్తే 9:30 అయిపోయింది. అయ్యో అని చెప్పేసి ఇక స్నానం చేసి చక్కగా టిఫిన్ చేసుకొని వెళ్ళేవాడు. మరి టిఫిన్ లేదు, ఏం లేదు. ఒక ముఖం కడుక్కున్నాడు, వేసేసుకున్నాడు, వెంటనే తన బ్యాగ్ తీసుకున్నాడు. బయటికి వెళ్ళి చూస్తే అనుకున్న స్కూటీ కాస్త టైర్ పంచర్ అయిపోయింది. ఎప్పటికే లేట్ అనుకున్నాడు. ఎప్పటికే లేట్ అనుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? తన బండి కాస్త టైర్ పంచర్ అయిపోయింది. ఎంత పని అయిందని చెప్పి దాన్ని కాలుతో ఒక తనువన్నీ ఏం చేశాడు? అంతేగా మన కోపం వస్తే పరిగెత్తుకుంటా బస్ స్టేషన్కి వెళ్ళాడు. బస్సు ఎక్కాడు. తను వెళ్ళవలసిన ఆఫీస్కు వెళ్దామనుకుంటే ఈ బస్సు ట్రాఫిక్ జామ్ అయిపోయింది మధ్యలో. ఇక్కడ ఒక ½ అవర్ లేట్ అయిపోయింది. ఆడికి వెళ్ళే వరకు 11 గంటలైంది. టిఫిన్ చేద్దామని క్యాంటీన్కి వెళ్ళాడు. ఆఫీస్ దగ్గర క్యాంటీన్లో టిఫిన్ కాస్త అయిపోయింది. ఏమైపోయింది? టిఫిన్ కూడా అయిపోయింది. అయ్యో ఇదేమిటి ఈ పరిస్థితి అని చెప్పి ఇంకా అక్కడికి వెళ్ళినాక మీకు తెలుసుగా పైన ఉన్న అధికారి చెమడాలు తీస్తాడు కదా, ఆట ఒలుస్తాడు కదా, చెవులు తిప్పుతాడు కదా. ఎవడయ్యా నేను ఉద్యోగానికి రమ్మంది? ఏ టైం అయ్యా నువ్వు వచ్చేది? నీకు అసలు బుద్ధి ఉందా? నానా రకాలుగా తిట్లు అన్నీ భరించి సాయంకాలం ఇంటికి వచ్చి తను మోకాల్లోంచి చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఎంత భక్తిపరుణ్ణి, నేను ఎంత ప్రార్థన పరుణ్ణి, నేను ఎంత నీతిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను. ఆదివారం చర్చికి మానుకోను, ఆన్లైన్ ప్రార్థనకు మానుకోను, శుక్రవారం విజ్ఞాపన కూడిక మానుకొని, ఎక్కడ కుటుంబ ప్రార్థనకు మానుకోను. ఇంత భక్తిగా ఉండే నాకు ఈరోజు ఇంత సాధన ఏంటి? స్నానం కూడా చేయకుండా, టిఫిన్ కూడా చేయకుండా వెళ్లాల్సి వచ్చింది. ఏరా స్కూటీ చూడబోతే టైర్ పంచర్ అయిపోయింది. బస్సుకు వెళ్దామంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. క్యాంటీన్లో టిఫిన్ చేద్దామంటే టిఫిన్ అయిపోయింది. వెళ్తే మా పైన ఉన్న మా అధికారేమో నా మీద ఏంటి ప్రభువా ఇంత భక్తి చేస్తే ఇదే నువ్వు చేసే పని అంటే, అప్పుడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. నాయనా, 9:30 దాకా పడుకోబెట్టింది నేనే, 9:30 దాకా నిద్రలో ఉంచింది నేనే. ఎందుకో తెలుసా? నువ్వు ఈరోజు రోజు మాదిరిగా 8 గంటలకే లేస్తే నువ్వు సరాసరి వాష్రూమ్కి వెళ్ళేవాడివి. అక్కడ కరెంటు వైర్ తెగిపోయింది, మరణదూత వేచి ఉంది, నేను చంపేసేది, చచ్చిపోయేవాడి బాత్రూంలో ఉంది. నెంబర్ 2, ఒకవేళ నువ్వు స్కూటీ వేసుకొని వెళ్తే అదే మరణదూత నీ స్కూటీ మీద ఫోకస్ పెట్టాడు, లారీ ఎదురొచ్చి నేను గుద్ది చంపేయాలని ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఆ బండి టైర్ పంచర్ అయ్యేలా చేశాను. ఇక అదైతే మరి ట్రాఫిక్ ఎందుకు జామ్ అయిపోయింది? నేను తొందరగా వెళ్ళాలి కదా, క్యాంటీన్లో టిఫిన్ కూడా అయిపోయింది కదా. ఆ టిఫిన్ అయిపోకపోతే ఈరోజు టిఫిన్ చేస్తే 20 మంది హాస్పిటల్లో ఉన్నారు. విన్నావు కదా, చూశావు కదా, మీ ఆఫీస్ వాళ్ళే. ఏమైంది? సాంబారులో ఏం పడింది? బల్లి పడిన సాంబార్ ఇడ్లీ తిని హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఈరోజు నువ్వు ఆహారం తిని చచ్చిపోయేవాడు.
అందుకే నాయన ఇదంతా చేయాల్సి వచ్చింది. ఆ రోజు అతను తెగ ఏడ్చాడు, ప్రభువా ఉదయం నుంచి నిన్ను నేను దూషిస్తూనే ఉన్నాను. దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎందుకు పట్టించుకోలేదు? ఇన్ని జరుగుతూ ఉంటే దేవుడు ఎందుకు నా గురించి ఆలోచించడం లేదు? ఇంత భక్తి చేస్తున్నాను, నా గురించి ఎందుకు ఆయన ఒక్కసారి కూడా ఆలోచన లేదు? క్షమించు ప్రభు. ఇంకెప్పుడు ఏది జరిగినా అది నా మేలు కొరకే భావించి నువ్వే చేస్తున్నావని ముందుకు వెళ్తాను అని చెప్పి ఆ రోజు ఒక ప్రామిస్ చేశాడు దేవుని దగ్గర. ప్రియమైన దేవుని దగ్గర వినండి, ఈరోజు ఉన్నారా మన మధ్యలో? ఎందుకు దేవుడా నాకు ఇన్ని కష్టాలు? ఎందుకు ఈరోజు ఇలా చేశావు? ఎందుకని నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు నా మాట వినలేదు? ఎందుకని నా ప్రయత్నం విఫలమైపోయింది? ఎందుకని నేను వెళ్ళవలసిన గమ్యం దాకా వెళ్ళలేకపోయానంటే కారణం లేకుండా దేవుడు చేయలేదు అని గుర్తుపెట్టుకో. వినండి, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఎవరిని ముద్దు పెట్టుకోండి? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ముద్దు అంటే అర్థం చెప్పండి. దేనికి సాదృశ్యం? ప్రేమకు అద్భుతం. దేనికి సాదృశ్యం ముద్దు? ప్రేమకు సాదృశ్యం. ఇంకా చెప్పండి. అనురాగానికి, ఆప్యాయతకు సాదృశ్యంగా సూచనగా ముద్దు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముద్దు కలిపడుతుందా? తిప్పు ఉంది కదా, చెప్పండి. అది అసలు ఆపేశారుగా, నేను మొత్తం ఆపేస్తున్నారు. ఎండాకాలము ఎండ, మనకు చలికాలం చలి, వర్షాకాలంలో వర్షం, అన్నీ భరించాలి మరి. ముద్దు. అదే పిల్లలు తల్లిదండ్రులకు ముద్దు పెడితే, గౌరవంగా పెట్టు. అదే తల్లిదండ్రులు పిల్లలకు పెడితే, ఇప్పుడు అమ్మాయి చెప్పింది చూడు, ప్రేమతో పెట్టినటువంటి ముద్దు. అదే దంపతులు ముద్దు పెట్టుకుంటే అనురాగం, ఆప్యాయం. దీని గురించి పూర్తిగా వివరణ మీకు ఈరోజు ఇవ్వబోతున్నాను. పరమగీతాలు 1వ అధ్యాయం 2వ వచనం. 1వ అధ్యాయం 2వ వచనం. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, ద్రాక్షారసము కన్నా మధురమైనది, మాధుర్యమైనది అని ఇక్కడ సొలొమోను తన ప్రియుడు గురించి మాట్లాడుతున్న మాట. ఇది ఎవరు రచించిన గీతము? సొలొమోను రచించిన పరమగీతాలు, సొలొమోను రచించిన ప్రసంగి గీతం, సొలొమోను రచించిన సామెతల గ్రంథం, సొలొమోను రచించిన కీర్తనలు చాలా ఉన్నాయి. సొలొమోను రాసిన ఈ సొలొమోను గారు ఇక్కడ షొలోమోతుని, ప్రియుడిని ఇద్దరిని పెడుతున్నారు. ఏమంటుంది? నోటి ముద్దులతో, గట్టిగా చదవండి తల్లి, అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక అని చెప్పి షొలోమోతు తన ప్రియుడు గురించి మాట్లాడుతుంది. ఈ పరమగీతాలన్నీ కూడా ప్రియుడు ప్రియురాలు వారి యొక్క మధ్యలో ఉన్న ప్రేమ, అనురాగము, ఆప్యాయత, వారి కలయిక, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఒకరిని ఒకరు గౌరవించుకోవటం, ఒకరిని ఒకరు గణపరుచుకోవటం, ప్రియురాలను ప్రియుడు, ప్రియురాలేమో ప్రియుడిని గణపరచు. నిజమే, భార్య భర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు గణపరుచుకోవాలి, వారు చేసిన పనిని అభినందించాలి. ఏమండి, హీనపరచడానికి వీల్లేదు. ఏ భర్త కూడా, ఏ భార్య కూడా భర్తను హీనపరచడానికి వీల్లేదు, భార్యను హీనపరచడానికి వీల్లేదు. ఆమె ఎలా చేసినా బాగుంది అనాలి. ఆయన ఏ పని చేసినా నువ్వు అద్భుతంగా తెలివి కల్లోడి అనాలి. అంతేగాని హీనపరిచి స్థితికి మనం రావడానికి వీల్లేదు. ఈ పరమగీతాలు చదవండి, అద్భుతమైన ప్రసంగాలు మీకు దొరుకుతాయి. కారణం ఏమిటి అంటే ఇది ఒక ప్రవచన గ్రంథము. ఎవరి గురించి? ప్రియుడెవరు, ప్రియురాలు ఎవరు?
ప్రియుడు యేసుక్రీస్తు అయితే ప్రియురాలు సంఘము, సంఘానికి పోల్చాడు. పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు అయితే పెళ్లి కుమార్తె సంఘము. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రియురాలైన సంఘాన్ని ముద్దు పెట్టుకోవాలని ఆశిస్తున్నారు. ప్రేమ, అనురాగం, ఆప్యాయత కలిగిన ముద్దులు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. అలాగనే మనల్ని కూడా ఆయన ఒక తల్లిదండ్రులు పిల్లలు ఏ విధంగా ముద్దు పెట్టుకుంటారో మా ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని కూడా ముద్దు పెట్టుకోమంటున్నారు. దేవునికి ముద్దు పెడితే దేనికి సాదృశ్యం చెప్తున్నాం? దేవునికి ముద్దు పెట్టామండి, దేనికి సాదృశ్యం? భక్తికి సాదృశ్యం, భక్తికి సూచన. తండ్రి పిల్లలకు పెట్టేది ప్రేమతో ముద్దు పెడితే అదే పిల్లలు తల్లిదండ్రులకు పెట్టేది గౌరవంతో ముద్దు పెడతారు. దంపతులు ఇద్దరు ముద్దు పెట్టుకుంటున్నారంటే అందులో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఆనందము అన్నీ కలిసి ఉంటాయి. అదే దేవునికి ముద్దు ఇచ్చామనుకో భక్తికి సాదృశ్యం. కీర్తనలో ఒక మాట చూపిస్తాను. 85వ కీర్తన 10వ వచనం. 85వ కీర్తన 10వ వచనం. నీతి సమాధానములు ఒకదానిని ఒకటి ఏం చేసినాయి? మరలా చదవయ్య మాట. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానము రెండు ఒకదానిని ఒకటి ఏం చేసినాయి? ముద్దు పెట్టి. ఈరోజు మనం చూపించే ప్రతి మాటల్లో ముద్దు. నీతి సమాధానం ఏం కావాలి? ఒకటి ఒకటి కలుసుకోవాలి. కృపా సత్యములు ఏ విధంగా కలుసుకుంటాయో నీతి సమాధానం, సమాధానం ఎక్కడ ఉంటుందో నీతి అక్కడ ఉంటుంది, నీతి ఎక్కడ ఉంటుందో సమాధానం అక్కడ ఉంటుంది. ఈ రెండు ఒకటిని ఒకటి ముద్దు పెట్టుకుంటున్నాయి. సామెతల్లో ఒక మాట చూపిస్తాను మీకు. మూలవాక్యాలు ఎక్కువ లేవులే. సామెతల్లో ఒక మాట చూపిస్తాను. 24, 26. సామెతలు 24, 26. చూసావా ఎలా ఉంటుందండి? సూటిగా మాట్లాడితే, సరిగా మాట్లాడితే, నీ మాట మాధుర్యంగా ఉంటే, మధురంగా ఉంటే, ఇనసొంపుగా ఉంటే, ఉప్పేసినట్లుగా నీ మాట ఉన్నట్లయితే అది ఎలా ఉంటుంది? కవిగిలించుకొని ముద్దు పెట్టుకున్నంత కమ్మగా ఉంటుంది. ఈ మాట తీరే బాగుండదు, ముద్దు ఏం పెడతామని చెప్పండి. నువ్వు మాట్లాడే విధానము బాగుండదు, నీ దగ్గరికి ఎలా వస్తారు చెప్పండి, నీతో ఎలా కలుస్తారు చెప్పండి, నీతో కాసేపు ఎలా కూర్చుంటారు చెప్పండి. మళ్ళా చదివిస్తాను సామెతలు 24, 26. సరైన మాటలు ప్రత్యుత్తరం ఇస్తే ఎలా ఉంటుంది? సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇస్తే పెదవులతో ముద్దు పెట్టుకున్న వలె ఉంటుంది, అలా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మంచి మాట మాట్లాడితే నీ నోట్లో చక్కెర పోయాలి అంటారు. ఏం పోయాలి? నీ నోట్లో బెల్లం పెడతామండి. మంచి మాట, నీ మాట జరగాలండి అంట. ముద్దు పెట్టుకున్నంత అద్భుతంగా ఉంటుంది కొంతమంది మాట. 7 మాటలు బైబిల్లో కొంతమంది ముద్దు పెట్టుకున్నారు. ఎలాంటి ముద్దులో మీతో పంచుకోబోతున్నాను, వాళ్ళు ఎలాంటి వారో చెప్పబోతున్నాను. ప్రతి మాట అక్షరము హ అనే మీద వస్తుంది. 7 మాటలు హ అనే అక్షరం మీదనే వస్తాయి, ఒకటి కూడా పక్కకి వెళ్ళదు. కానీ అంశం మాత్రం కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఆఖరికి వచ్చేవరకు ఆ కుమారుడు కూడా మనకు కనిపిస్తాడు. మొదటి మాట, నెంబర్ 1, కఠినమైన ముద్దు. ఏ ముద్దు చెప్పండి? ఏ ముద్దు? కఠినమైన ముద్దు. ఎవరు ఆవిడ? ఎవరు అతను? చెప్పండి, ఇంకా మాట్లాడండి. మనం ఫ్రీగా ఎంతసేపు మాట్లాడు. టీ బ్రేక్ లేదు, వీడియో లేదు, ఏమండి, ఆ ఆఖరిలో పులిహార లేదు, దోషాలు లేవు, ఏమి లేవు. మనం ఎంతసేపు మాట్లాడు. ప్రార్థన మనం 15-20 నిమిషాలు చేయొచ్చు. ఎందుకంటే ఈ బ్రేక్ అంతా మన ప్రార్థనే. 20 నిమిషాలు బ్రేక్ ఉంటుంది కదా, అదంతా ప్రార్థన. కఠినమైన ముద్దు పెట్టింది ఒక ఆవిడ. ఎవరు ఆవిడ? ప్రేమతో పెట్టిన ముద్దు కాదు, ఆప్యాయంగా పెట్టిన ముద్దు కాదు,
వార్త. ఎవరు? వార్త. ఎందుకు కఠినం అన్నాము? ఇప్పుడు చదవండి. ఋతు గ్రంథం 1 అధ్యాయం 14 వచ్చినాం. ఋతు గ్రంథము. వారు వెలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొని, రూతు ఆమెను హత్తుకుంది, వార్ప ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కఠినము అనడానికి కారణం ఏంటి? ఇన్నేళ్ళు కలిసి ఉన్నారు, ఇన్నేళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు, అత్త కోడళ్ళు కొడుకులు, ఎంత అద్భుతంగా ఇల్లుంది. ఈరోజు బాగున్నంతసేపు కలిసి ఉన్న ఈవిడ ఇప్పుడు ఒక పరిస్థితి తారుమారైపోయింది. ఋతు జీవితము, క్షమించాలి, నయోమి జీవితం అంధకారం అయిపోయింది. భర్త పోయాడు, ఇద్దరు కొడుకులు పోయారు, ఇప్పుడు ఒంటరిగా మిగిలిపోయింది, అనాథ అయిపోయింది. మాట వరుసకు ఏదో అందండి, ఏమని, అమ్మా వెళ్ళండి, మీరు యవన దశలో ఉన్నారు, ఆ ఇద్దరు కొడుకులు చచ్చిపోయారు, మీ జీవితాలు అంధకారం కావటానికి వీల్లేదు, మీరు మోడుబారిపోవటానికి వీల్లేదు, మీరు వెళ్ళి పెళ్లిళ్ళు చేసుకునే పిల్లా పాపలతో కలకల్లాడండి అని అన్నదనుకో. మాట వరకు వెళ్ళిపోతుంది. అక్కడ రాయబడిన మాట మళ్ళా చదువుతాను, చూడండి, చదవండి చదవండి చదువయ్యా. 14 వచ్చి, వారు వెలుగెత్తి వేడవగా, చూసామా, వారు వెలుగెత్తి ఏడుస్తా ఉంది నయోమి, ఏడుస్తా ఉంది నయోమి, నాకెవరున్నారని. నీకు ఎలా వెళ్ళాలనిపించింది ముద్దు పెట్టుకొని? కఠినము అంటే అర్థం చెప్పండి. కఠినము గట్టిగా, ఏంటి? కఠినము అంటే రాయిలాగా, రాయిలాగా. కొంతమంది ఎంత కఠినంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నయోమిని వదిలిపెట్టి వెళ్ళిపోతే నయోమి ఏమైపోయిద్దన్న ఇంగిత జ్ఞానం లేకుండా పోయిందా? కోడలు, పెద్ద కోడలుగా మా అత్త ఏమైపోతుంది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది, ఎలా బతుకుతుంది, ఎలా ఉంటుంది, ఆమెకు దిక్కెవరో ఆలోచించటం మానేసింది. కారణం కఠినమైపోయింది హృదయం, బండబారిపోయింది హృదయం. కొంతమందికి కళ్ళల్లో నీళ్ళు రావు, ఎంతగా ఏడుస్తున్నా పట్టించుకోరు. కారణం ఏంటంటే వారి హృదయాలు కఠినమైపోయింది, గట్టిగా మారిపోయింది. అవి ఇక పిండబడవు, అవి మెత్తన చేయబడవు, ఆ హృదయం కరగదు. ఆ రోజు యోసేపు దగ్గరికి అన్నలు వెళ్ళినప్పుడు, కానాను దేశంలో కరువు వచ్చి ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపు దగ్గరికి అన్నలు వెళ్ళినప్పుడు యోసేపు వాళ్ళని చూడగానే గుర్తుపట్టారు. మా అన్నలు వచ్చారు, వీళ్ళే మా అన్నలని. యోసేపును మాత్రం వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. అప్పుడు యోసేపు ఎలా మాట్లాడాడో తెలుసా, ఎలా ప్రవర్తించాడో తెలుసా? చదవండి, ఆదికాండం 42 అధ్యాయం 7వ వచనం. యోసేపు చూసి గుర్తుపట్టి కనబడి, అది ఆయన కఠినుడు కాదు, యోసేపు కఠినుడు కాదు, కానీ అక్కడ అలా మాట్లాడాల్సి వచ్చిందంటే అన్నలను గుర్తుపెట్టాడు. వీళ్ళేగా నన్ను గుంటలో పడేసింది, వీళ్ళేగా నన్ను చంపాలనుకుంది, వీళ్ళేగా నన్ను అమ్మేసింది. ఇప్పుడు వీళ్ళను గుర్తుపట్టి అన్నయ్య వచ్చారని కవిగిలించుకోవటం కాదు, వీరితో వ్యవహరించాల్సిన విధానము వేరుగా ఉండాలి, వీరి ఆలోచన ఎలా ఉందో చూద్దాం అని చెప్పి ఆ రోజు ఎంత కఠినంగా, ఒక అన్యుడు ఎలా ప్రవర్తిస్తాడో క్రైస్తవుడు అలా ప్రవర్తించలేదు. ఒక అన్యుడు ఎలా కఠినంగా మాట్లాడతాడో, ఒక అన్యుడు ఎలా కోపిస్తోడుగా మాట్లాడతాడో, ఒక అన్యుడు ఏ విధంగా కోపపడతాడో, ఆ విధంగా ఆ రోజు మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, మా దేశానికి ఏగుచూడటానికి వచ్చారు, మా దేశాన్ని దోచుకోవటానికి వచ్చారు, ఎంత కఠినంగా మాట్లాడు. అట్లని యోసేపు కఠినుడా? ఆ రోజు వార్ప ఎంత కఠినమని. యేసు ప్రభు ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చాడు. ఏంటది? తలాంతులు. 5 ఇచ్చినవాడు 5 సంపాదించాడు, 2 ఇచ్చినవాడు 2 సంపాదించుకున్నాడు, 1 ఇచ్చినవాడు గుంట తీసి గుంటలో పెట్టాడు. యేసు ప్రభు వెళ్ళి నీ 1 ఏది నాయన అడిగితే
ఏమన్నాడు తెలుసా? నాకు తెలుసు చాలా కఠినమైన వాడు. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం. 24. తరువాత ఆ వచ్చి, అయ్యా పోయివాడవను, కఠినుడు అని నేను ఎరుగుదును. అబ్బా ఎంత మాట అండి యేసుప్రభు అన్నది. మీరు చెప్పండి, అసలు వీడు అన్న మాట ఎంత కఠినుడు తెలుసా నువ్వు? నీకు ఏమాత్రం కనికరం లేదు. యేసుప్రభుని ఎవడైనా అనగలడా కనికరం లేని దేవుడని? మీరే చెప్పండి. ఆయనకున్న బిరుదే కరుణామయుడు, కనికర సంపన్నుడు, కృప కలిగిన వాడు, దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఎవరైనా బాధపడుతుంటే ఆయన ఉండలేడు అసలు. ఆయన అలాంటి వాడిని అన్నాడు, నువ్వు కఠినుడు అయ్యా. ఆయన ఇంకా కోపం వచ్చి, కఠినుడిగా నాది నాకు ఇచ్చేసి, అర్థమైంది, నాది నాకు ఇచ్చేయి ముందు. ఏమన్న దేవుని యేసు ప్రభు ఆయన రక్తం గురించి, ఆయన శరీరం గురించి యోహాను సువార్త 6వ అధ్యాయం అంతా, నా శరీరము నా రక్తము, నేను పైనుంచి దిగి వచ్చిన పరలోక ఆహారము, మోషే ఇచ్చిన మన్నా మీరు తిన్నారు కానీ చచ్చిపోతారు, నన్ను తినేవాడు నిత్య జీవం గలవాడని 6వ అధ్యాయం అంతా కూడా చెప్పుకుంటూ వస్తూ ఆఖరికి వచ్చే వరకు ఆయన మాటలు విన్నవారు ఏమన్నారు చూడండి. ఆయన మాట ఎలా ఉందో చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. 6:60. అనేకులు చూసావా? ఏది కఠినమైన మాట? ఏది కఠినమైన మాట? వీరిది తినాలి, నా రక్తమును నా శరీరాన్ని తినాలి అన్నది ఏమైంది? కఠినంగా మారిపోయింది. యేసు ప్రభువుకున్న శిశువులు ఎంతమందో తెలుసా? 82 మంది. 82 మంది, 12 మంది శిశువులు కాదండి యేసు ప్రభువుకి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 70 మందిని ముందు పంపిస్తాడు ఇద్దరిద్దరుగా. ఈ 12 మంది ఆయన వెంబడి ఉండేవాళ్ళు, శిశువులుగా తయారైన వాళ్ళు 82 మంది. 82 మందిలో 70 మంది జారిపోయింది ఇక్కడే. ఎందుకు? నన్ను అనుసరించేవాడు ఇలా ఉండాలి, నాతో ఉండాలి అనుకుంటే ఇవన్నీ మానుకోవాలి, ఇలా ఉంటేనే నాతో ఉంటారు మీరు, అది విధానం, దాని అర్థం అది. అందుకు అనేక మంది ఆ రోజు నుంచి వెనక్కి తీశారు, యేసు ప్రభుని వెంబడించడం మానేశారు. ఆయన పత్యాలన్నీ కఠినంగానే ఉంటాయి. ఏమండి, మీరు ఎప్పుడన్నా ఆర్మీ వాళ్ళని చూసారా? ఎంత కఠినంగా ఉంటుందో వాళ్ళ ట్రైనింగ్ అండి. ఆ కఠినమైన నియమాలు తెలుసా? ఎలాంటి నియమాలు? కఠినమైన నియమాలు. తట్టుకోలేక గోడలు దూకి పారిపోయే వాళ్ళు ఉన్నారు. కొన్ని హాస్టల్లో పిల్లల్ని చేర్పిస్తే తట్టుకోలేక నియమాలకు బయటపడినవారు. కొన్ని ట్రైనింగ్ క్లాసుల్లో, అంటే పాస్టర్ ట్రైనింగ్ క్లాసుల్లో ఆ నియమాలకు తట్టుకోలేక తెల్లవారుజాము 4 గంటలకు ఫ్రిడ్జ్లో నీళ్ళు కొట్టి లేపుతారన్నమాట. ఆ నియమాలు తట్టుకోలేక పారిపోయిన వాళ్ళు నాకు చెప్తారు, అన్న ఆ నియమాలు మనం తట్టుకో. కారణం ఏంటి? కఠినమైన నియమాలు. ఆ రోజు వార్ప ఎంత కఠినంగా వ్యవహరించిందండి. నేను అంటాను వెళ్ళిపోమ్మనగానే వెళ్ళిపోకుండా వార్ప, అత్తమ్మా బెత్లెహేము దాకా నేను వస్తాను పద, ఇద్దరు ఆడపిల్లలు ఎలా పోతారు, నేను మీకు తోడుగా వస్తాను, వీలైతే బెత్లెహేముకి వెళ్ళిన తర్వాత తిరిగి నన్ను సాగనంపండి అని చెప్పి ఆ రోజు నయోమి అంబడి వెళ్ళుంటే బాగుండేది. వార్ప గురించి ఏదైనా చెప్పుకోవడానికి బాగుండేది. రోజు ఆ అమ్మాయి గురించి మాట్లాడుకోవటానికి బాగుండేది. ఏముంది వార్ప గురించి మాట్లాడుకోవటానికి? అత్త అని అనకముందే వార్ప ముద్దు పెట్టుకొని అత్తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఒక పక్క భర్తను పోగొట్టుకుంది, అనాథగా మిగిలిపోయింది. బంగారం లాంటి కొడుకులు సంపాదించే కొడుకులు, అమ్మా నువ్వు కూర్చో మేము చూసుకుంటాం అనుకున్న కొడుకులు ఇప్పుడు లేరు. ఎలా బ్రతకాలి? ఏం తినాలి? ఎవరు పెడతారు? ఏమొక స్థలము పొలము ఉందంటే మనకు ఋతు గ్రంథంలో తెలుసు, బెత్లెహేములో ఏమీ ఉన్నట్టు లేదు, ఆస్తిపాస్తులు ఉన్నట్టు లేదు, బంధుత్వం కూడా ఎక్కువ ఉన్నట్టు లేదు. దూరపు బంధువు ఎవరు? పోయాలి. ఏ బంధువు అండి? దూరపు బంధువు. దగ్గరోడు ఒకడు ఉంటే వాడన్నాడు నాకు కుదరదు రూతును పెళ్లి చేసుకోవటం అని అంటాడు.
ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే. అదే ఆమెకు పొలమో స్థలమో ఉంటే వేరే పొలంలోకి రూతుని ఎందుకు పంపించాలి పరిగె ఏరుకోవటానికి? మీరే చెప్పండి. ఆస్తులు లేవు, అంతస్తు లేదు, అయిన వారు లేరు, పట్టించుకునే వారు లేరు. ఇదంతా కోడలైన పెద్ద కోడలకు తెలియదా? నయోమి ఎప్పుడు చెప్పలేదంటావా ఆవిడికి? అమ్మా అక్కడ లేకనే ఇక్కడికి వచ్చాం, మోయాబు దేశం బతుకు తెరువు కోసం ఎందుకు వచ్చాం? అక్కడ కరువు వచ్చింది, ఆ కూలి పని చేసుకుని బతకాలి, ఆ కూలి పని కూడా లేక ఇక్కడికి వచ్చాం అని నయోమి వార్పకు చెప్పలేదంటారా? చెప్పింది. కానీ వార్ప తన సుఖం కోసము తన హృదయాన్ని కఠినపరుచుకొని అత్తకు దూరం అయిపోయింది. అదే రూత్ అయితే అత్తను అత్తుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మొదటి ముద్దు ఎలాంటి ముద్దు? ఎలాంటి ముద్దు? కఠినంగా ఉండకండి, కాస్త కరగండి. ఎదుటి వారిని చూసి, వాళ్ళ బాధను చూసి కళ్ళల్లో కాస్త నీళ్ళు రానియండి. హృదయం కొంచెం చెల్లించనివ్వండి, ఒళ్ళు పులకరించనివ్వండి. ఆ బాధలో నువ్వున్నట్టుగా భావించు, తప్పకుండా నీ కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. రెండో మాట కరిగిపోయే ముద్దు. ఏ ముద్దు? లేక ఎదుటి వారిని కరిగించే ముద్దు. ఏమెవరు? ఏమంటున్నా ఇప్పుడు చెప్పండి, ఏమెవరు? పాపాత్మురాలైన స్త్రీ. లోకస్వార్త 7:38 వచ్చింది. లోకస్వార్త 7:38. నిలవబడి ఏడుస్తూ కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు ఆయనకు వేసేసి, అత్తరంతా కుమ్మరిచ్చి విలువైన అత్తరు, ఖరీదైన అత్తరు. ఏమకు పేరున్నట్టు బైబిల్లో లేదు. పాపాత్మురాలైన ఒక స్త్రీ సిమోను అనే ఒక ఆయన ఇంట్లో భోజనానికి ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చేసింది. ఎవరో చెప్పుంటారు, బహుశా యేసు ప్రభు ఆ ఇంట్లో ఉన్నాడని చెప్పుంటారు. అడుగుంటుంది. లేకపోతే ఏమో వచ్చినప్పుడు ఆయన శిష్యులు 12 మంది ఉన్నారు అక్కడ. ఇంటి యజమాని హడావుడి చేస్తున్నాడు, భోజనం రెడీగా వచ్చేసారు, భోజనం సిద్ధం కాల, హడావుడిగా ఉంది ఇల్లంతా. ఈమె మాత్రము యేసు ప్రభు పాదాల దగ్గర నిలబడింది. ఏడవటం మొదలుపెట్టింది. తను చేసిన పాపాలకు కలవరపడుతుంది, తను చేసిన పాపిష్టి పనులకు తను బాధపడుతుంది, తను చేసినటువంటి పాపమైన ఫలితానికి కళ్ళల్లోంచి నీళ్లు బూడా బూడా బూడా. ఆ కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపేసింది. విలువైన జుట్టు, ఎంతో గౌరవం కలిగిన జుట్టు, ఆడపిల్లలు అందంగా తీసుకునేది జుట్టునే, ఘనంగా పెంచుకునేది జుట్టునే. అలాంటి జుట్టును అలా ఓడదీసి, కుప్ప అలా ఓడదీసి తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిన ఆ పాదాలను ఏం చేసింది? ముద్దు పెట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కరిగిపోవాల్సింది ఎలాంటి వాడైనంత. అర్థమైందా? ఎలాంటి ముద్దు ఇది? కరిగించే ముద్దు. ఎంత కఠినుడైనా, బండబారిన మనుషులైనా, ఒక భార్యగా నువ్వు వేడిస్తే నీ భర్త కరిగిపోవాలి, ఒక కూతురుగా నువ్వు వేడిస్తే నీ తండ్రి కరిగిపోవాలి. ఎంత కఠినుడైనా యేసు ప్రభు ఆ రోజు కరుణామయుడు, కనికరం కలిగిన దేవుడు. ఆమెను చూశాడు, ఆమె పాపాలన్నీ క్షమించాడు. ఇప్పటి వరకు సమాధానమైన జీవితంలో అద్భుతమైన సమాజంలో విలువ లేదు. ఆమె ఇంట్లో ఆమె గౌరవం లేదు. ఆమె పిల్లలు ఆమెను పట్టించుకునేవారు కాదు. పనికి మాలిన అమ్మ అన్నట్టుగా మాట్లాడేవారు అమ్మ. అలాంటి తల్లి అద్భుతమైన సమాధానం పొందుకొని పోయింది. కారణం ఏంటి తెలుసా? పశ్చాత్తాపం. ఏడ్చింది, అన్నీళ్ళు కాచి ఎదుటి వ్యక్తిని కరిగించేది. యేసు ప్రభు ఇలాంటి పాపాత్మురాలను ఎందుకు క్షమిస్తున్నాడు అనేలా. సిమోన్ ఏమన్నాడు? ఇంటి భోజనానికి పిలిచిన ఇంటి యజమాని ఏమన్నాడు? ఇది ఒక పనికి మాలినట్టు, ఇది ఎలాంటిదో అందరికీ తెలుసు, ఇలాంటి దాన్ని ముట్టుకొనిస్తాను, ఇలాంటి దాన్ని దగ్గరకు రానిస్తాదేంటి?
ఇదొక వ్యభిచారి, ఇదొక వేశ్య. తన గుండెల్లో ఉన్నవన్నీ కూడా యేసు ప్రభు గమనించి అంటాడు, సిమోను, నేను రాగానే నువ్వు నా తల పిండి, నా తలకు నూనె, ఈమెలాగా నువ్వు నాకు ముద్దు పెట్టలేదు. అర్థమైంది? ఉంది ఆ మాటలు ఎక్కడ ఎక్కడ 45 వచ్చిన కదా, 40. ఆ? ఆ, ఉమ్, ఆ. చూసావా ఎన్ని ముద్దులు, ఎంతగా ముద్దు పెట్టిందో. ఇలాంటి పాపాత్మురాలను ఏ దేవుడు క్షమిస్తాడు? ఒకవేళ యేసు ప్రభు కనికర పడతాడని వచ్చింది, ఆమె ఆశించినట్టుగానే అద్భుతం జరిగిందండి. ఆ మంచు గడ్డలా కరిగిపోయాడు యేసు ప్రభు అంతే. ఆమె ముద్దులు, అర్థమైందా? ఆమె కన్నీళ్లకు, ఆమె ఏడుపును చూసి మంచు గడ్డలు తెలుసా, ఎండ పడగానే ఏమైతే కరిగిపోతాయి. వెన్నం చూసారా, గట్టిగా ఉంటుంది వెన్న కూడా, ముద్ద, వెన్న ముద్ద. మంట తగిలితే ఏమైతే కరిగిపోయింది. చూడండి, చక్కెర చూసారా, చక్కెర నీళ్ళలో వేస్తే బెల్లం చూసారా, కరిగించే ముద్దు. కన్నీళ్లతో పశ్చాత్తాప పడినప్పుడు తప్పకుండా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమె జీవితం ఒక మార్పు. మూడో మాట కషాయముతో. ఎవడి కషాయుడు? యోధా ఇస్కరియోతు. ఎలాంటి వాడు? మత్తయి సువార్త 26:49. 26:49. వచ్చి, బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ఏం చేశాడు? ముట్టు పెట్టుకొనెను. 48 చదువు ఇప్పుడు. అప్పగించువాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. బోధకుడా శుభమని చెప్పి ఆయన ఏం చేశాడు? ముద్దు పెట్టుకుంది. ఎలాంటి ముద్దు అండి ఇది? కపటముతో కూడిన ముద్దు, కషాయ ముద్దు అనొచ్చు. ఒక కషాయుడు ఈ విధంగా ప్రవర్తించు. పైకి ఎలా ఉన్నాడు? ప్రేమగానే ఉన్నాడు. పైకి ఎలా ఉన్నాడు? మంచి వ్యక్తిగానే ఉన్నాడు. పైకి ఎలా ఉన్నాడు? శుభవచనాలు పలికేవాడిగానే ఉన్నాడు. అక్కడ రాయబడింది, బోధకుడా నీకు శుభము అని. ఎంత బాగా మాట్లాడుతున్నారో పైకి, ఎంత ప్రేమ కనుపరుస్తున్నారో పైకి, ఎంత భక్తిని చూపిస్తున్నారో పైకి, లోపల ఎలా ఉంది? ఆ రోజు ఈ కషాయవాడు యోధా ఇస్కరియోతు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభువుని పట్టించడానికి ఎన్ని నాణ్యాలు? 30 నాణ్యాలకు బేరం కుదిరించుకున్నాడు. 30 నాణ్యాలకు బేరం కుదిరించుకొని యేసుతోనే ఉంటూ, యేసుతోనే తింటూ, యేసుతోనే పడుకుంటూ, యేసు పక్కనే ఉంటూ, యేసు పక్కన పడుకుంటూ. వీళ్ళని ఏమంటారు చెప్పండి? ఇలాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? నమ్మక ద్రోహి. అద్భుతం, భలే చెప్పాడు. ఏ ద్రోహి? నీవు నమ్మక ద్రోహి రాదుకో. నన్ను నమ్మించి మోసం చేసావు, నా పక్కనే ఉండి నన్ను పొడిచావు. ఆ రోజు యోధా ఇస్కరియోతు ఇచ్చినటువంటి ముద్దు ఎలాంటిదంటే కపటంతో కూడింది, కషాయి. అందుకే సామెతలో ఒక మాట ఉంది, చదవండి. సామెతలు 27:6. 27వ అధ్యాయం 6వ వచనం. మేలును కోరి మగవాడు ఏం చేస్తాడు? ఏమండి? అందుకే ఎక్కువ పొగిడే వాళ్ళని నమ్మకండి. ఏమండి? ఎక్కువ మనల్ని పొగుడుతూ ఉంటారు. అందుకే లోక స్వార్థం ఉండదు. మనుషులు నిన్ను కొనియాడినప్పుడు నీకు శ్రమ. మొన్న నాయుడుపాలెం అక్కడ, తర్వాత ఎక్కడ, లక్ష్మీపురం, ఈ 2 చోట్ల సెండ్ బస్సు 24, 25. నేను నాతో వస్తున్నటువంటి ఒక వ్యక్తిని భుజం మీద చేసి, ఏం బ్రదరు అని అన్నానో లేదో,
అతను అంటున్నాడు, మీరు చెప్పిన నేను వాక్యం గురించి అడగలను. నేను అడిగింది వాక్యం గురించి ఎలా ఉన్నారు అందామనే వరకు మీరు చెప్పిన వర్తమానం అంటున్నాడు. అంటే ఎప్పుడైనా మనల్ని మనుషులు కొనియాడుతున్నప్పుడు శ్రమలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. మనుషులు మనల్ని పొగిడినప్పుడు మనకేదో ఉంది మూడి. అర్థమైందా? మనకేదో ఉంది. యేసుప్రభు చెప్పిన మాట ఇది, మన సొంత మాటలు కాదు. యేసుప్రభు చెప్పాడు, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ పొగడాలి. ఎంతవరకు? అద్భుతం. మంచి భోజనం చేస్తావు, అద్భుతంగా పాడావు, అయిపోయింది అంతటితోటి. ఇంకా పగవాడు ఎన్ని ముద్దులు పెడతారు చెప్పండి? అర్థమైందా? ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, నీ పక్కనే ఉన్నవాడు ఎవడో నీకు అర్థం కావాలి. అక్కడ పైన సామెతలు అక్కడే ఇచ్చాడు. స్నేహితుడు ఏం చేస్తాడు? చదువు. స్నేహితుడు ఏం చేస్తాడు? మేలు కోరి గాయం చేస్తాడు, నిన్ను కొడతాడు, వీడైతే కఠినంగా మాట్లాడతాడు, ఇది తప్పురా అంటాడు, ఇది తప్పమ్మా అంటుంది, వెళ్ళొద్దట అంటుంది. అది నీకు కొంచెం బాధ అనిపించినా వాడు నీకు మేలు కోసం చెప్తాడు. అమ్మాయి నీకు మేలు కోసం చెప్తుంది, వాటి వెళ్తే ఇబ్బంది పడతావు. అది దాన్ని నువ్వు నాకు ఇలా చెప్తావని స్నేహితుడిని దూరం చేస్తావు. శత్రువుకు దగ్గర అయిపోతావు. ఆ శత్రువు ఎవరో సైతాను, వాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. నాలుగో మాట కామపు ముద్దు. ఎలాంటి ముద్దు? కామముతో కూడిన ముద్దు. ఇది మనందరికీ తెలిసిందే. వాడి చూపులు చూసావా? అర్థమైపోతుంది ఎంత దారుణమైన చూపులు. వాడి చూపుల్లో కామము విషం ఉంటుంది. యోబు గ్రంథం 31:27 31:27. ప్రేరేపించబడి వారు తట్టు చూసి నా నోరు ముద్దు పెడితే పరమనున్న దేవుని దృష్టికి నేనేమవుతాను? రహస్యంగా నేను ఒకవేళ చూస్తే, రహస్యంగా నేను ముద్దు పెడితే నా పరిస్థితి ఏంటి? నా బ్రతికేం కావాలి? దేవుని దృష్టిలో నా జీవితం ఏం కావాలి? రహస్యముందున దేవునికి నేనేమి లెక్క చెప్పాలి? పేతురు పత్రిక 5:13 మొదటి పేతురు పత్రిక. కొన్ని వచ్చిన త్వరగా యోబు గ్రంథం నుంచి కూడా. మొదటి పేతురు పత్రిక 5:13. మొదటి పేతురు పత్రిక 5:13. ఏంటి? ఏ ముద్దు? ప్రేమ కలిగిన ముద్దుతో ఒకరిని ఒకరు వందనాలు చెప్పుకోండి. ఎలాంటి ముద్దు కావాలి? ఎలాంటి ముద్దులు పెట్టుకోవాలి? ప్రేమ కలిగిన ముద్దు. మొదటిగా చెప్పుకున్నా, ముద్దు అంటే ప్రేమకు సాధు. రోమపత్రిక 16:16 ఏముంది? 16:16. ఇక్కడ పవిత్రమైన ముద్దు అంటాడు. పవిత్రమైన ముద్దు. ఏం చేయాలి? పవిత్రమైన ముద్దులు పెట్టుకొని ఒకరిని ఒకరు వందనాలు చెప్పుకోమంటుంటే ఇక్కడ ఏమంటున్నాడు? రహస్యంగా నా నోరు ఒకవేళ ముద్దు పెట్టుకుంది, ఆ విధానంలో నేను చూస్తే, ఆ విధానంలో నేను ఆలోచిస్తే పరముందున్న దేవునికి నేనేం లెక్క చెప్పాలి? పరముందున్న దేవుని దృష్టిలో నేను వేషధారిని కాదా? ఎందుకు ఏవో ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు? ఈ 31 అధ్యాయం ఇంటికి వెళ్ళారు చదువుకోండి. మొదటి వచనం మాత్రం చదవండి. 31 మొదటి వచనంలో ఏబు అన్న మాటలు ప్రతి మగాడంటే ఎంత బాగుంటుందో. ఏబు అర్థమైందా నేను చెప్పే మాటలు? ఏబు అన్న మాటలు, ఈ మొదటి వచనంలో అన్న మాటలు ప్రతి పురుషుడు మాట్లాడగలిగితే, ప్రతి పురుషుడు చెప్పగలిగితే, నా కనులకు నేనేం చేసుకున్నాను? ఒక నిబంధన చేసుకున్నాను. కన్యకను నేను ఎలా కామముతో చూస్తాను? అది లేదు మన బెడద.
ఒక అమ్మాయిని అదో విధంగా ఎందుకు చూడాలి? ఆమెలో నీ అమ్మ కనిపించడం లేదా? ఆ అమ్మాయిలో మీ చెల్లి కనిపించడం లేదా? ఆ అమ్మాయిలో మీ అక్క కనిపించడం లేదా? ఆ, అయిపోయిందా? ఆ, ఏమవును 9వ చదువుతుంది 31:9. నేను హృదయములో పరాస్త్రీ గురించి ఆలోచిస్తే ఆ, ఉమ్, చూసావా ఏమంటున్నాడు? ఎంత నిష్టగా నియమంగా పవర్గా ఉన్నాడో. ఏబు గురించి ఆలోచించేట్లయితే, నేను ఒకని భార్యను ఆశించిన, నా మనసులో అలాంటి ఆలోచన పుట్టినా, మోహపు చూపులు కానీ మోహ మాటలు కానీ ఒకవేళ నాలో కలిగితే, నా భార్య వేరొకరితో ఉండును గాక అని శపించుకుంటాను. 10వ కూడా అయిపోయిందా? చాలు ఇంకొద్దులే ప్రియమైన దేవుని బిడ్డ. 31:24. అదే అదే 31:24 వచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ చదివిన భాగం ఇప్పుడు మనకు అర్థం కావటానికి, సువర్ణము ఆధారం అనుకుంటే నీవే అని చెప్తే దొరికనని నేను సంతోషిస్తే, సూర్యుడు ప్రకాశించినప్పుడు కాంతి కలిగినప్పుడు అతనినే గాని చూసి, అది ఇప్పుడు ముద్దు పెట్టుకునే కాడికి ఎక్కడికి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా మీకు? వెండి బంగారాలు ఉన్నాయి, ఆధారము అనేది పక్కన పెట్టి ముద్దు అని పెట్టండి. నా మంచి బంగారమే నా దగ్గరికి వచ్చావని ముద్దు పెట్టుకోవటం. ఏమండి, ఉదయాన్నే సూర్యుడికి ఏం చేస్తారండి? ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం పెట్టి ముద్దులు పెట్టుకుంటా ఉంటాం. చూశారా మీరు ఎప్పుడైనా? మీరు చూడాల, నేను చూశాను. నెలపొడుపు చూశారా మీరు ఎప్పుడన్నా? నెలపొడుపు అంటే ఫస్ట్ చంద్రుడు రావటం అనమాట, స్టార్టింగ్ అనమాట. అలా ఉంటుంది అనమాట, సన్నగా ఉంటుంది. కనిపించినట్టుగా నెలపొడుపు పొడవగానే ఆ రోజుల్లో మేము కూడా జోబులో డబ్బులు తీసి చంద్రుడిని చూసి, ఎవరిని చూడకూడదు, చంద్రుడిని చూసి ఇలా ముద్దు పెట్టి. కరెంటు పోయి మళ్ళా వచ్చినప్పుడు ఎంతమంది ముద్దు పెట్టుకున్న వాళ్ళు చెప్పండి? కరెంటు పోయిందండి, పోయి 10 నిమిషాల తర్వాత టక్కున వచ్చినప్పుడు పోయి దానికి పోసి అంటే ఏమైతే మూసి మొత్తం. అంటే అసలైన వాడిని వదిలిపెట్టి, ఏబు అది రాసింది అక్కడ, అసలైన వాడిని వదిలిపెట్టి సూర్యుడికి ముద్దు పెట్టి, చంద్రుడికి ముద్దు పెట్టి, కరెంటు వస్తే ముద్దు పెట్టి. డబ్బులు కింద పడ్డప్పుడు తీసుకున్న వాళ్ళు చెప్పండి, తీసుకున్నప్పుడు జోబులను పెట్టుకున్నారా? లేకపోతే పర్వాలేదు మాట్లాడు. ఇప్పుడు జోబు నుంచి 500 రూపాయల నోటు జారిపోయింది, 10 రూపాయల నోటు జారిపోయింది, 10 రూపాయలు సాయం జారిపోయిన వాడిని తీసుకొని జోబులో పెట్టుకున్నావా? లేకపోతే తీసుకొని కళ్ళకు అద్దుకొని మళ్ళీ ఇవన్నీ ఏబు చెప్తున్నాడు. నా బంగారాన్ని చూసో, నాకున్న ఆస్తి పాస్తులను చూసి వాటిని ఆధారం చేసుకుని వాటిని ముద్దు పెట్టుకుంటే కిందకు వచ్చారు. ఇప్పుడు 27 వచనం చదవాలి, బాగుంటుంది. నా హృదయం రహస్యంగా ప్రేరేపించబడి వాటి తట్టు చూసి, ఇవన్నిటిని పెట్టుకోండి ఇక్కడ. నా నోరు ముద్దు పెడితే పరమనున్న దేవుడు దృష్టికి నేనేమైపోతాను? వేస్తాను కదా. ఇవన్నీ దేవుడు సృష్టి కాదా? దేవుడిచ్చినవి కదా ఇవన్నీ? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ దేవుడిచ్చినవి కదా. నీకున్న ఆస్తి పాస్తులు దేవుడిచ్చినవి కదా. నువ్వు ముద్దు పెట్టుకోవాల్సింది ఎవరిని? నువ్వు చెప్పుకోవాల్సింది ఎవరిని? నువ్వు మాట్లాడాల్సింది ఎవరి గురించి? దేవుని గురించి.
ఎంత మంచి కరెంటో, ఈ కరెంట్ లేకపోతే భర్త. ఆ కరెంట్ ఎలా వచ్చింది? ఏషియా గ్రంథం 42:8. నేను ముగింపు వచ్చేసాను. 42:8 వచ్చింది. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చువాడు. నాకు రావలసిన మహిమ, నాకు రావలసిన స్తోత్రములు విగ్రహాలకు చెందనివ్వను. చాలే. నాకు రావలసిన మహిమ కానీ, నాకు చెందవలసిన ఘనత కానీ, నాకు రావలసినటువంటి స్తోత్రములు కానీ దేనికి వెళ్ళటానికి వీల్లేదో. నువ్వు వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేస్తే, గ్రహాలంట, గ్రహాలు 9 గ్రహాలు ఉంటాయి ఆడ మా దేవాలయం, శివాలయం. మాకెళ్ళి రోజు దాని చుట్టూ తిరిగేది 101 రోజు దాని చుట్టూ తిరిగేది. మేము అప్పుడప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్తాం. నేను చెప్పాను అక్క, దీనివల్ల నీకు లాభం లేదు. నీకున్న దెయ్యం పోవాలంటే యేసుప్రభు నమ్ముకోవాలి. ఒకరోజు చర్చికి వచ్చి చర్చిలో కూర్చొని చెప్తుంది, నాకు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నావు చర్చిలో కూర్చున్నాడు. అలాంటి ఆవిడ అలా మారి బాప్తీసం తీసుకొని తన భర్తను మార్చుకొని పిల్లలను మార్చుకొని ఈరోజు అదే దేశేడుపల్లి అనే గ్రామంలో మందిరానికి వాళ్ళే స్థలం కొని మందిరం కూడా ముగింపులేదు. వీలైతే డిసెంబర్లోనే మందిర ఓపెనింగ్ ఉంటుంది. ప్రతి కారణం ఏంటో తెలుసా? నాకు రావాల్సిన మహిమ ఎవరికి ఇస్తున్నావు? నాకు రావాల్సిన ఘనత ఏమైపోయింది? దేవుడు అడుగుతున్నాడు. నేను కదా సూర్యుడిని చేసింది, నేను కదా నక్షత్రాలు, నేను కదా చంద్రుడిని చేసింది. 5 కమ్మని ముద్దు. ఏమొద్దు? ఎప్పుడైనా పెట్టారా మీరు? ఒక ముద్దు పెట్టుకొని మీ పిల్లల్ని, వా చాలా ఎంత బాగుందో, కమ్మగా ఉంది అన్నారా ఎప్పుడన్నా? అనలేదా మీరు? నేను అంటా, మా పిల్లల్ని ముద్దు పెట్టుకొని, వా కమ్మగా ఉంది. చదవండి 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు చదువుదాం కీర్తనలు 2:12. రగులుకొని కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల ఆయన కోపించును. ఇది కమ్మని ముద్దు. కుమారుణ్ణి పెట్టుకోండి, యేసు ప్రభువుని ముద్దు పెట్టుకోండి. కుమారుడు అంటే యేసు క్రీస్తువారు. పిల్లలు ముద్దు పెట్టినప్పుడు చూడండి ఎలా ఉంటుంది అండి. వాళ్ళు వచ్చి మామయ్య అని ఒక ముద్దు పెడితే, చిన్నపిల్లలు తాతయ్య అని ఒక ముద్దు పెడితే ఎంత కమ్మగా ఉంటుంది. 2 యాపిల్ పండ్లు తండ్రి చేతిలో ఉన్నాయి. 2 పండ్లే ఉన్నాయి ఆ పొలంలో, ఆ చేతి. ఆ 2 కోల్చాడు, బాగుండదు. కొడుకు అనుకుంటున్నాడు మా నాన్న నాకు ఇస్తాడు అనుకుంటున్నాడు. నాన్న నాకు ఒకటి ఇచ్చి నువ్వు ఒకటి తిని అంటున్నాడు కొడుకు. అప్పుడు నేనేం చేశాడు? 2 పండ్లు, ఈ పండు కొరికాడు, ఆ పండు కొరికాడు, 2 పండ్లు కొరికాడు. కొడుకు ఎలా ఉందంటే, మా నాన్న నిజంగా స్వార్థపరుడు, ఒక కాయ నాకు ఇవ్వమన్నాను, ఒక ఫలం నాకు ఇవ్వమన్నాను, 2 ఆయన కొరికేసుకున్నాడు అని బాధపడుతూ అంత దూరం వెళ్ళాడు. తర్వాత తండ్రి వెళ్ళి కుడి చేతిలో ఉన్న కాయ ఇచ్చి, ఆయన బాబు ఇది తీయగా ఉందిరా, తీసుకో నువ్వు. అప్పుడు అర్థమైంది కొడుకు. ఏమర్థమైంది? 2 కాయలు ఎందుకు కొరికాడు అన్నది. ఎందుకు కొరికాడు ఇప్పుడు చెప్పండి? వాటి రుచి ఎలా ఉందో రుచికరమైంది నా కొడుకు ఇవ్వాలి అని చెప్పి ఆయన 2 కాయలు కొరికాడు అన్న. యేసుప్రభువును ముద్దు పెట్టుకొని చూడండి, ఆయన నీకు ఇవ్వాల్సింది తప్పకుండా ఇస్తాడు, నీకు కావాల్సింది తప్పకుండా ఇస్తాడు.
నాకు యేషోబు గురించి చెప్పానే, అన్నలు కానాను దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్తే కఠినంగా మాట్లాడిన యేషోబు ఆఖరికి వచ్చేవరకు ఎలా ప్రవర్తించారో తెలుసా? ఆగబట్టుకోలేకపోయాడు ఏడు. బెన్యామీను 10 మంది అన్నలను చూసి ఉండలేకపోయాడు. అప్పటికి గదిలోకెళ్ళి దుఃఖముతో దుఃఖముతో కాసేపు ఏడ్చి ఆఖరికి ఏం చేశాడంటే చెప్పేశాడు. ఏం చేశాడు? రేయ్, నేను రా యేషోబు. ఇంకా తింటారండి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం తింటారా? రాజుగారి డైనింగ్ టేబుల్ భోజనానికి పిలిచి చెప్తున్నాడు ఇప్పుడు. ఎక్కడ? భోజనానికి పిలిచి రాజు తినే భోజనం వాళ్ళకు వడ్డించి వాళ్ళని చూసి ఉండబట్టలేక లోపలికి వెళ్ళి ఏడ్చి ఇప్పుడు వచ్చి వాళ్ళ భోజనానికి కూర్చొని ఉంటే ఇప్పుడు ఏమంటున్నాడు? నేను రా మీ తమ్ముడిరా. ఇంకా వీళ్ళకి తిండి పట్టిస్తా మనం అయిపోయాం. ఎందుకు? ఈయనే కదా మనం గుంటలో వేసింది, ఈయనే కదా మనం అమ్మేసింది, ఈయనే కదా చంపుదామనుకుంది. వీడు తప్పకుండా మనం చంపుతుంది, అందుకే తీసుకొచ్చారు. ఈ భోజనంలో ఇష్టం కలిపి ఉంటారు తప్పకుండా. కానీ వాళ్ళు భయపడుతూ చదవండి 48వ అధ్యాయం. 48 ఎక్కడ అది? 45వ అధ్యాయం 10 వచ్చి 48, 10. ఇది కాదే, ఏది? 48, 10. పిల్లలకు ముద్దు పెట్టేది అది, పిల్లలకు ముద్దు పెట్టేది. 45, 15. 45, 15 ముద్దు పెట్టుకొని అది చూసావా? ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ ముద్దు? అమ్మగా ఉంటుందా, చేదుగా ఉంటుందా? ఎలా ఉంటుంది ఇది? ఎంత భయం పోయితే గుండెల్లో బరువు దిగిపోయింది. ఏమన్నా దేవుడు యేసు ప్రభువుని ముద్దు పెట్టుకోండి. ఇందాక మనం చదివిన 48వ అధ్యాయం 10వ వచనంలో యేషోబు పిల్లలను దగ్గరికి తీసుకొని, యాకోబు తాతగారు పిల్లలను దగ్గరికి తీసుకొని వాళ్ళని ముద్దు పెట్టుకోవడం మనం చూస్తాం. మన దేవుని పెట్టారు. ఇసాకు యాకోబు ఎదురు పడాల్సి వచ్చినప్పుడు ఆ రోజు 27వ అధ్యాయంలో 26వ వచనంలో ఆదికాండం చదవద్దు, టైం లేదు మనకు. ఇసాకు యాకోబు, ఇసాక ఏషావు కదా, ఏషావు యాకోబు ఇద్దరు పదైపోయారు. తర్వాత ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళిద్దరు ఎదురు పడినప్పుడు మేడ మీద ఎలాంటి ముద్దులు అంటే ఇవన్నీ కమ్మగా ఉండేవి. మంచి ఈ ముద్దులు ఇద్దరు వ్యక్తులను కలిపారు. 6వ మాట కనికరంగల ముద్దు. ఏ ముద్దు? కనికరంగల ముద్దు. ఎవరతను? కనికరంగల ముద్దు. 15వ అధ్యాయము లోక శుభవార్త 20వ వచనం. 20వ వచనం చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. చూసావా? కనికరం కలిగిన ముద్దు అండి. మనము తిరిగి రావాలే కానీ, పశ్చాత్తాప పడాలే కానీ, తండ్రి అయిన దేవుడు మన మీద కనికరం చూపిస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఆ రోజు తండ్రి మాటను కాదన్నాడు, చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా కూడబెట్టుకొని తీసుకొని వెళ్ళాడు. ఆస్తి అంతా వృధాగా ఖర్చు పెట్టాడు. లాభం కోసము ఏం చేశాడు? దుర్వ్యాపారం చేశాడు. అంతా పోగొట్టుకొని ఆఖరికి ఆకలితో అలమటిస్తూ బుద్ధి వచ్చినప్పుడు తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి ఏం పడ్డాడు? ఆ రోజు కనికరించాడు. వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వానికి గొప్ప విందునే తయారు చేశాడు. కనికరం కలిగిన ముద్దు. ఆఖరిగా క్షమించే ముద్దు. ఏమొద్దు? క్షమించే ముద్దు.
ఇందాక మనం చెప్పినట్టుగా ఏశావు యాకోబు 33 అధ్యాయం 4వ వచనం 33:4. అప్పుడు ఏసేపు పరిగెత్తి కవిగిలించుకొని ముద్దు పెట్టుకునేను. చూసావా, అసలు వాస్తవానికి ఏశావు యాకోబును క్షమిస్తాడని మీరు ఎప్పుడైనా ఊహించారా? ఏశావు యాకోబును క్షమించే అవకాశం లేదు. అలాంటి వాడు 20 సంవత్సరాల తర్వాత తన తమ్ముడు తిరిగి వస్తే అతను చేసింది ఏంటంటే పరిగెత్తి తమ్ముడిని చూడగానే పరిగెత్తుకుంటా వెళ్ళాడు. ఇలా కవిగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, ఇద్దరు ఏడ్చుకున్నారు. మీరు గమనించండి, ఒక్క మాట అయినా ఏసేవు యాకోబును ఎందుకురా నన్ను ఇంత మోసం చేశావు అని అడిగాడా? ఏనండి అడిగాడా? ఎరా ఆ రోజు ఆ జ్యేష్ఠ భాగాన్ని మోసం చేసి చుక్కుడుగాయల కూర ఆశ పెట్టి ఆ జ్యేష్ఠ భాగాన్ని లాగేసుకున్నావు అన్నాడా? క్షమించడం అంటే గతాన్ని తవ్వటం కాదు, జరిగిపోయిన దాన్ని తిరిగి మళ్ళా చెప్పుకోవటం కాదు. క్షమించడం అంటే చేసిన తప్పు మర్చిపోవటం. ఆ రోజు ఏశావు తిరిగి ఎరా నాన్నకు నేను భోజనం పెట్టి దీవెనలు పొందుకుందాం అనుకున్నాను, నా స్థానంలో నువ్వు వెళ్ళి నన్ను మోసం చేసి నా దీవెనలని లాగేసుకున్నావు అన్నాడా? అనలేదు. వినండి, ఏసేవు ఆ రోజు క్షమించాడు కాబట్టి ముద్దు పెట్టుకొని ఇద్దరు ఒకటయ్యారు, ఏడ్చుకున్నారు. తమ్ముడు నాన్న నుంచి ఎందుకున్నావురా? ఏదో నా కోపం వచ్చింది, ఆవేశం వచ్చింది, తిరిగి వెంటనే రావచ్చుగా, ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, ఎలా బతికావురా నువ్వు ఒంటరిగా అమ్మ నాన్న లేకుండా అని ఏడ్చుంటారు. ఇది మన దేవుని పెట్టారు. నాకు చెప్పినట్టుగా భోజనం వల్ల మీ ఛానల్ లేచినప్పుడు ఏసేపు అందరిని ఇలా వాటేసుకుని అందరినీ క్షమించే గుణం ఎంతమంది. అక్కడ కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి, నన్ను ఎందుకురా ఎలా చంపాలనుకున్నారు అస్సలు అడిగాడా? ఆ మాట అసలు ఆ గతాన్ని లాగాడా? అసలు ఏసేపుకు అసలు ఎందుకు గుంటలో పడేసింది కూడా లాస్ట్లో కూడా ఆయనకు అడగల. అసలు ఏసేపుకు తెలియదు గుంటలో పడేయటానికి కారణం ఏంటి చెప్పండి. ఏసేపును గుంటలో పడేయటానికి 10 మంది కారణం ఏమిటి? అసూయ. కలలగన్నాడు వాడి పనులు నిలబడింది, మన పనులు పడుకొని ఉన్నాయి. వాడు నక్షత్రం వెలిగిపోతుంది, మనమేమో కాంతి లేకుండా ఉన్నాం అని అసూయతో గుంటలో పడేశారని బైబిల్లో ఉంది. కానీ ఆఖరికి ఏసేపు ఎందుకు ఆ రోజు గుంటలో పడేసిందని ఒక్కసారి అడిగారా? ఎందుకురా నన్ను అన్యాయంగా అమ్మేశారు అన్నాడా? ఎందుకురా నన్ను ప్రాణం పోయేటట్టు కొట్టారు అన్నాడా? వాళ్ళ పాపం అంతా ఏసేపు తీర్చుకున్నారు. కానీ ఏసేపు ఆఖరిలో కూడా భయపడొద్దు మీరు అంటాడు, భయపడొద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని అందరినీ నేను తీసుకుంటాను, పోషిస్తాను. ఎందుకు? నేను ప్రధానమంత్రిని కాబట్టి, ఇక్కడ నాకు మించిన వాళ్ళు లేరు కాబట్టి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను, మీరు భయపడకండి అన్నాడు. కానీ నన్ను అలా చేశారని మళ్ళా పగ తీర్చుకునే పని లేదు. క్షమించే గుణం మనకు ఉండాలి. భర్తను క్షమించాలి. ఒక భర్తగా భార్యను పొరపాటు ఏదైనా యేసు ప్రభు మనకు నేర్పించేది అదే. తండ్రి మీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. లోక సువార్త ఆఖరి మాట 6వ అధ్యాయం 38వ వచనం 6:38. క్షమించుడి అప్పుడు మీరు చూసావా, మనం క్షమించాం. మనకున్న గుణం ఏంటంటే క్షమించు. ఆ రోజు క్షమించకపోతే తప్పిపోయిన కుమారుడు ఇంట్లో కాదు గేటు దగ్గరే ఉండాలి. తెలుసా మీకు? అక్కడే ఉండాలి, గేటు దాటి రావటానికి వీల్లేదు అసలు. ఆ రోజు తండ్రి క్షమించాడు. ఏసేపు అన్నలను గుర్తుపట్టినప్పుడే
వారికి తగిన శిక్ష చేయాలి. కానీ ఏసేపు అన్నను ఏసేవు కూడా 400 మందితో యాకోబుని ఏదో చేద్దామనుకొని వచ్చాడు. కానీ తమ్ముడిని చూడగానే కరిగిపోయాడు. అయ్యో వాడు నా రక్త సంబంధం, పొరపాటు ఏదో ఉంది, ఏదో జరిగింది, దాన్ని పట్టుకొని చంపేస్తానే. క్షమించాలి, క్షమించుడి, క్షమించుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తము చదవండి. బైబుల్ చూసేస్తారు. పరలోక ప్రార్థన రాదా మీరు? మా రుణస్తుల్ని మేము క్షమించి ఉన్న ప్రకారం క్రైస్తవులు పొరపాటు పిల్లలు చేసి ఉంటారు. ఒక తల్లి తేలిగా క్షమించేది, పొరపాటు తల్లిదండ్రులు క్షమించాలి. భార్య తప్పేదైనా క్షమించాలి, భర్త తప్పేదైనా క్షమించాలి. సంఘములో ఎవరైనా తప్పు చేసుకుంటే, ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే క్షమించాలి. అది సంఘానికి కావాలి. కఠినంగా ఉండడానికి వెళ్ళేది. ఎన్ని ముద్దులు చెప్పాను? ముగిస్తాను. ఎన్ని ముద్దులు? 7 ముద్దులు. మొదటి ముద్దు చెప్పండి, కఠినమైన ముద్దు. రెండో ముద్దు కరిగించే ముద్దు. మూడో ముద్దు కషాయ ముద్దు లేక కపటమైన ముద్దు. నాలుగో ముద్దు కామముతో కలిసిన ముద్దు. ఐదో ముద్దు కమ్మని ముద్దు. ఆరో ముద్దు కనికరించే ముద్దు. ఏడో ముద్దు క్షమించే ముద్దు. 7 ముద్దుల్లో మనం ఎలాంటి వాటిల్లో ఉన్నామో గుర్తు చేసుకొని క్షమించగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. ప్రేమతో అందరూ ఒకరిని ఒకరు ముద్దు పెట్టుకోండి అన్నది స్త్రీలు పురుషులు కలిసి కాదండి. మళ్ళా కనుక్కునేది ఇటీవల ఈ వాక్యం చేస్తారు కాబట్టి చెప్తున్నాను. పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు వందనాలు చెప్పుకోవటం, స్త్రీలకు స్త్రీలు అలా కవిగిలించుకోవటం, పురుషులకు పురుషులు అలా కవిగిలించుకోవటం ఆప్యాయత, అనురాగం. అంటే బల్లారాధించినప్పుడు నేను చెప్పాలా, కనీసం సెకండ్ అందుకోవడానికి ఏమైంది? మీకు సమాధాన పడటానికి ఏమైంది? నువ్వేనా? అర్థమైందా? బల్లారాధనప్పుడు అందరూ స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు ఆప్యాయంగా కవిగిలించుకొని, ఆప్యాయంగా పలకరించుకొని, ఆప్యాయంగా సెకండ్ అందుకొని, ఆప్యాయంగా మాట్లాడుకొని వెళ్ళవలసిన వాళ్ళము. ఈరోజు సంఘంలో ఏమి లేదంటే పవిత్రత లేదు, ప్రేమ కనుమరుగైపోయింది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకు తిరుపతిరావు గారు ప్రార్థన చేస్తారు. వాక్యం కొరకు తర్వాత అందరం ప్రార్థన చేయాలి. ఎవరు వెళ్ళకండి.